సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కూటమి దెబ్బకు ఆ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో మాత్రం వైసీపీ సత్తా చాటడం విశేషంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత జరిగిన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సైతం వైసీపీ నాయకులు సత్తా చాటారు. స్టాండింగ్ కమిటీలో ఉన్న 5 స్థానాలకు గాను 5ంటిని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. త్వరలో విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. విశాఖ పరిధిలో ఉన్న అన్ని స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయినప్పటికీ అక్కడ టీడీపీ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తుంది. విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీ బలంగా ఉంది. వైసీపీకి పూర్తి మెజార్టీ కనిపిస్తుంది. మొత్తం ఓట్లు 841 ఉండగా అందులో వైసీపీ బలం 615 ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వైసీపీదే ఆధిక్యత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు బొత్సకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి పీలా గోవిందుతో పాటు పెందుర్తి నుంచి గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గెలుపుపై వైసీపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. విశాఖలో వైసీపీని ఓడించడం టీడీపీకి కష్టంగానే కనిపిస్తుంది.